అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 3 ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. అభ్యర్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ అనుమతించరని కూడా ముందే చెప్పడం జరిగింది. అభ్యర్థులంతా కూడా ముందుగానే కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో చూసినట్లయితే మొత్తం 88 కేంద్రాలకు కానీ 28,000 మంది అభ్యర్థులు కూడా పరీక్ష రాయనున్నారు. నల్గొండలో 60 కేంద్రాలు, అదేవిధంగా మిర్యాలగూడలో 8 కేంద్రాలు, అటు సూర్యాపేట, కోదాడలో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద అభ్యర్థులంతా కూడా వచ్చేవారు, పరీక్షకు హాజరయ్యే వారంతా కూడా వారికి కొన్ని గైడ్లైన్స్ కూడా పెట్టడం జరిగింది. షూ ఎవరు కూడా ధరించవద్దు, షూ ధరించకుండా కూడా ఎగ్జామ్కి రావాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఏది అనుమతించారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా హాల్ టికెట్తో పాటు కూడా ఏదైనా ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అందరూ హాల్ టికెట్లతో పాటు వారి యొక్క ఏదైనా ఐడి కార్డుతో కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల మొత్తం అన్ని జిరాక్స్ సెంటర్లను కూడా మూసివేయడం జరిగింది. 3 సెట్స్ ఉంటాయి. మొత్తం మీద ఇవాళ ఉదయం అనేది 10 గంటల నుంచి 12:30 వరకు 1 పేపర్, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు, అదేవిధంగా రేపు ఉదయం కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చెప్పండి, మొత్తం కూడా ఏ విధంగా ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు అభ్యర్థులకు? ముఖ్యంగా అభ్యర్థులకి వాళ్ళు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా అనుమతి లేదని చెప్పడం జరిగింది. ఇంకొకటి, అభ్యర్థులందరినీ కూడా 8:30 నుంచి 9:30 వరకు మధ్యలో లోపలికి పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించే విధంగా గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళని లోపలికి రమ్మని చెప్పడం జరిగింది. ఇంకొకటి, క్యాండిడేట్స్ ఎవరు కూడా షూ కూడా వేసుకోవద్దని చెప్పేసి క్లియర్గా షూతో రావద్దని కూడా వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఇంకా వాళ్ళకి సంబంధించి టైమింగ్స్ ప్రకారం కూడా 1 మినిట్ లేట్ అట్లా ఉన్నా కానీ తొందరగా వచ్చి వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్లో కూర్చోవాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన తగిన బందోబస్తు కూడా చెప్పడం జరిగింది. రైట్, చూడొచ్చు అభ్యర్థులంతా కూడా వారి యొక్క హాల్ టికెట్తో పాటు ఏదైనా ఐడి ప్రూఫ్ని కూడా తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మనం హాల్ టికెట్ చూస్తున్నాం. హాల్ టికెట్తో పాటు ఏదండి ఐడి కార్డ్, హాల్ టికెట్తో పాటు పాస్పోర్ట్ కూడా. ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ, మిర్యాలగూడ. చూడొచ్చు, అంతా కూడా అభ్యర్థులంతా కూడా త్వరగా చేరుకోవాలని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా హాల్ టికెట్తో పాటు ఐడి కార్డు, ఐడి ప్రూఫ్ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద సెంటర్ వద్ద కూడా చూస్తున్నాం. మొత్తం భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం అన్ని కేంద్రాల్లో కూడా మొత్తం ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏ విధంగా నిర్వహించారో ఇప్పుడు గ్రూప్ 3 ఎగ్జామ్స్ కూడా అదేవిధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా నిన్ననే మొత్తం అన్ని కేంద్రాలను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ని అమలు చేయడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద అన్ని ఏర్పాట్లు అయితే సజావుగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అభ్యర్థులంతా కూడా ముందుగానే కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ డిఎస్పీ ఉన్నారు. చెప్పండి, మొత్తం కూడా అభ్యర్థులకు వచ్చే వారంతా కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ షూస్ కానీ ధరించకుండా చెప్తున్నారు. ఎలాంటి గైడ్లైన్స్? ఈరోజు నల్గొండ పట్టణంలో మా ఎస్పీ గారి ఆదేశానుసారము, అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశానుసారము ఈ గ్రూప్ 3కి సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ వస్తారో వాళ్లకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, సెల్ ఫోన్స్, తర్వాత ఈ స్మార్ట్ వాచెస్ కానీ అటువంటివి లేకుండా, షూస్ కూడా లేకుండా చూస్తూ గైడ్లైన్స్ను ఫాలోఅప్ చేస్తూ అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీస్ పరంగా తీస్తే అన్ని బందోబస్తు ఏర్పాట్లు ప్రతి సెంటర్లో మన దగ్గర నల్గొండ పట్టణంలో 60 సెంటర్లు ఉన్నాయి. ఈ 60 సెంటర్లకు సంబంధించి 12 రూట్లుగా విభజించడం జరిగింది. అన్ని సెంటర్లలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి వరకు కూడా ఎగ్జామ్ ఉంది, రేపు ఉదయం కూడా ఎగ్జామ్ ఉంది కాబట్టి 60 సెంటర్లో కూడా భద్రత మరి రేపు ఉంది, ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా ఉంది, ఇంకోటి రేపు మార్నింగ్ సెక్షన్లో కూడా ఉంది. రేపటి వరకు ఇది కంటిన్యూ బందోబస్తు ఉంటుంది. మాకు పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎటువంటి ఈ మాల్ ప్రాక్టీస్ కానీ, అదేవిధంగా ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా, అదేవిధంగా పార్కింగ్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా ఎవరైనా క్యాండిడేట్స్ కూడా వస్తే, లేట్ కమర్స్ ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి సంబంధించి ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా, క్లాక్ టవర్ సెంటర్లో కూడా మాకు సంబంధించిన పోలీస్ పరంగా మా ఆఫీసర్లను పెట్టి, వెహికల్ని పెట్టి ఇమీడియట్లీ తీసుకురావడానికి ఇన్ టైంలో అటువంటి చర్యలు కూడా
చేపట్టడం జరిగింది. రైట్, చూడొచ్చు డిఎస్పీ గారు చెప్తున్నట్లు కూడా ఎంతంటే దూర ప్రాంతాల నుంచి కూడా అభ్యర్థులు వస్తారు కాబట్టి వారికి ఎలాంటి కొంచెం పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా కూడా ఆ రూట్లలో కూడా వారి యొక్క వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా రేపు ఉదయం వరకు, రేపు 12:30 వరకు కూడా ఆ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. నల్గొండ కేంద్రంలోనే మొత్తం 60 సెంటర్లు ఉన్నాయి, 60 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి కాబట్టి మొత్తం జిల్లా బందోబస్తు అంతా కూడా పూర్తిగా గ్రూప్ 3 పరీక్షల్లోనే నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.